చాలామంది రైతులకు ఒక విషయం తెలియదు. మీరు ఎంత మంచి విత్తనాలు వేసినా, ఎంత ఖరీదైనటువంటి ఎరువులు వేసినా, ఎంత కష్టపడినా పంట పూర్తి సామర్థ్యంతో రావడానికి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలున్నాయి. ఈరోజు ఆ అంశాల గురించి మాట్లాడుకుందాం. మొదట మన మట్టి గురించి అర్థం చేసుకోవాలి. మన మట్టిలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగై, వానపాములు, మైకోరైజా ఇవి మీరు వేసినటువంటి ఎరువులను మొక్క తీసుకోగలిగే రూపంలోకి మారుస్తాయి. మట్టిలో గాలి, నీరు సరిగ్గా వెళ్ళేలాగా చేస్తాయి. వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి దోహదపడతాయి. ఇవి లేకపోతే మీరు వేసినటువంటి ఎరువు మట్టిలోనే ఉండిపోతుంది. మొక్కకు చేరే దారే ఉండదు. అయితే గత కొన్ని దశాబ్దాల్లో ఏం జరిగింది అనంటే డిఏపి, యూరియా, కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల మట్టి pH మారిపోయింది. సూక్ష్మజీవులు చనిపోయాయి. వానపాములు మట్టిని విడిచి వెళ్ళిపోయాయి. వానపాము పోయిందంటే మట్టిలో గాలి తగ్గింది, నీరు ఇంకేటువంటి శక్తి పోయింది. మీరు వేసే ఎరువు మొక్కకు చేరే దారి మూసుకుపోయింది. అందుకే ఎరువు ఎంత వేసినా దిగుబడి పెరగడం లేదు. ప్రాబ్లం ఎరువులో లేదు, మట్టిలో ఉంది. ఇంకో సమస్య కూడా వస్తుంది. మట్టి బలహీనపడినప్పుడు నేల పురుగులు పెరుగుతాయి. తెల్ల పురుగు వేరును లోపల నుండి తింటుంది. చెదపురుగు వేరులో సొరంగాలు తవ్వి బోలు చేస్తుంది. కత్తెర పురుగు మొక్క మొదలు కత్తిరించేస్తుంది. నత్తలు, క్రికెట్లు చిన్న మొక్కలను పాడు చేసేస్తాయి. వేరు దెబ్బతిన్నప్పుడు పైన వెంటనే తెలియదు. 10-15 రోజులకు మొక్క పసుపు పడుతుంది, వాడిపోతుంది. అప్పుడు మనం స్ప్రే చేస్తాం, కానీ అది పైన పడుతుంది. సమస్య మట్టిలో ఉంది కదా, స్ప్రే అక్కడికి చేరదు. వేరు పోయిందంటే నీరు అందదు, ఎరువు అందదు, మొక్క కోలుకోదు, పంట చేతికి రాదు. ఇప్పుడు దీనికి పరిష్కారం చూద్దాం. ఈ సమస్యకు భూఅస్త్ర సూపర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇండియా గ్రో కంపెనీ తయారు చేసింది. బయోసెట్ మరియు ఐఫామ్ సర్టిఫికేషన్ పొందినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది గుండ్రటి రేణువుల రూపంలో వస్తుంది, గ్రాన్యువల్ ఫామ్లో వస్తుంది. ప్రతి రేణువు మీద ఆర్గానిక్ మెడిసిన్ కోటింగ్ ఉంటుంది. మట్టిలో వేసి తడి తగలగానే ఆ కోటింగ్ కరిగి వేరు దగ్గరికి చేరుతుంది. రేణువులకు ఉన్నటువంటి ఆ మెడిసిన్ అనేటువంటిది వేరుకు అతుక్కుంటుంది. వేరు ఎటు పెరిగినా దాంతోపాటు స్ప్రెడ్ అవుతుంది. నేల పురుగులు వేరు దగ్గరికి రాలేవు. ఒక్కసారి వేస్తే 6 నెలల పాటు ఇది పనిచేస్తుంది, రక్షణ కల్పిస్తుంది. మామూలు కెమికల్ పెస్టిసైడ్స్ వేస్తే నేల పురుగులతో పాటు పనికొచ్చేటువంటి మిత్ర పురుగులైనటువంటి వానపాములు, మంచి బ్యాక్టీరియా, మైకోరైజా కూడా చనిపోతాయి. భూఅస్త్రాతో అలా జరగదు. తెల్ల పురుగులు, చెద పురుగులు, కత్తెర పురుగులు, నత్తలు, క్రికెట్లు ఇవి తగ్గిపోతాయి, నియంత్రించబడతాయి. వానపాము, మంచి బ్యాక్టీరియా, మైకోరైజా సురక్షితంగా ఉంటాయి. అందువల్ల మంచి సూక్ష్మజీవులు బ్రతికి ఉంటే మీరు వేసే ఎరువు మొక్కకు సరిగ్గా చేరుతుంది. వేరు వ్యవస్థ బలంగా విస్తరిస్తుంది. మట్టి మెల్లగా తన శక్తిని తిరిగి తెచ్చుకుంటుంది, శక్తివంతం అవుతుంది. దీని ఫలితం సీజన్కు కనిపిస్తుంది. మొదటి సీజన్లో నేల పురుగులు పూర్తిగా తగ్గిపోతాయి. మొక్క మొదటి నుంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. రెండో సీజన్కి వచ్చేసరికి మంచి సూక్ష్మజీవులు మళ్ళీ పెరుగుతాయి. మట్టి మెత్తగా గుల్లగా మారుతుంది. ఇకపోతే మూడో సీజన్లో వేసే ఎరువు తగ్గించవచ్చు, ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు వాడే విధానం చూద్దాం. చాలా సులభంగా ఉంటుంది. దుక్కి వేసిన తర్వాత నాటు వేసే ముందు భూఅస్త్ర పొలం మొత్తం చల్లి మట్టిలో కలిపేయాలి. తర్వాత విత్తనాలు వేయటం, నాటు వేయటం చేసుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత కూడా 1 నెలలోపు దీన్ని వేయొచ్చు. విత్తనాలతో కలిపి వేయొచ్చు, లేదా ఎరువుతో కూడా కలిపి వేసుకోవచ్చు. వరి, మొక్కజొన్న, మిరప, టమాటా, వంగ, బెండ అన్నిటితో, గోంగూర, పాలకూర, ఆకుకూరలు అన్నిటితో, అలాగే పళ్ళ మొక్కలైనటువంటి మామిడి, అరటి, నారింజ, ద్రాక్ష, పళ్ళ తోటల్లో అన్నిటిలో కూడా వాడవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
స్ప్రే పంపులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. మట్టిలో వేయడానికి మాత్రమే ఇది ఎరువు కాదు. ఉన్న ఎరువులతో పాటు వాడాలి. వ్యవస్థ మొదటి నుండి బాగుంటే మొక్క దానంతట అదే బలంగా పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఆ పని భూవస్త్ర వేయటం వల్ల జరుగుతుంది. సమర్థవంతంగా మనం ఆ పనిని చేయొచ్చు. ఇందులో ఏవైనా సందేహాలు మీకుంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. నా పేరు జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9603868283. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తెలిసినటువంటి రైతులకు ఈ వీడియోని షేర్ చేసి సహాయపడండి. థ్యాంక్ యూ.